Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ప్రీవియస్ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్లోని సమ్మేటివ్ 2 ఎగ్జామ్ యొక్క మోడల్ పేపర్ని కొంతవరకు డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో మిగిలిన భాగాన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ పేపర్ అనేది ప్రీవియస్ సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ ఆధారంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుని విద్యార్థుల అవగాహన కోసం ప్రిపేర్ చేయబడినది. అంటే ఈ మోడల్ పేపర్ని స్టడీ చేయడం ద్వారా మనం ఏ టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఒక అవగాహన వస్తుంది. మనం తద్వారా మనం ఏ టాపిక్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలో అర్థమవుతుంది. మనం దాన్ని బేస్ చేసుకుని మనం సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయొచ్చు అనమాట. ఓకే, గత వీడియోలో 10th B వరకు ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు 10th A నుండి 11th A నుంచి ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ నోటెడ్ ఇన్ మేటర్స్ ఇన్ ఏ ఫీల్డ్ బుక్ ఆఫ్ ఏ సర్వేయర్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. అంటే ఒక సర్వేయర్ యొక్క ఫీల్డ్ బుక్లో ఒక ల్యాండ్కి సంబంధించిన డేటా ఈ రూపంలో ఇవ్వబడింది అనమాట. ఆ ల్యాండ్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇట్లా ఇది మనకి ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అనే చాప్టర్ నుంచి తీసుకోబడింది అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఈ డేటా ఆధారంగా ఫస్ట్ ఆ ల్యాండ్ యొక్క షేప్ని డ్రా చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ మనం ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, ప్రిన్సిపల్ డయాగోనల్ని డ్రా చేస్తాం. ఓకే, ఇక్కడ A నుంచి D వరకు మనం ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం, అది మనకి ప్రిన్సిపల్ డయాగోనల్ అవుతుంది అనమాట. అంటే మనం ఇట్లా ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ A దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇక్కడ D దగ్గర ఎండ్ అవుతుంది, ప్రిన్సిపల్ డయాగోనల్ ఇక్కడ AD అనమాట. ఓకే, ఇందులో మనకి మధ్యలో కొన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, 30, 50, 80, 40. ఓకే, ఇక్కడ 30 అంటే మనకి ఇటు సైడ్కి వెళ్ళాల్సి ఉంది కాబట్టి మనం ఈ ప్రిన్సిపల్ డయాగోనల్కి లెఫ్ట్ సైడ్ రాద్దాం. అంటే 30, నెక్స్ట్ 50, నెక్స్ట్ మనం 80 దగ్గర మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి మనం రైట్ సైడ్కి రాద్దాం 80. ఇంకా లాస్ట్ ఎండ్ పాయింట్ ఎంత 140 అనమాట. ఇట్లా నెంబర్స్ని ప్రిన్సిపల్ డయాగోనల్ మీద రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, 30 దగ్గర మనం 30 మీటర్స్ B వైపు వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్తాం. ఎక్కడి వరకు, B వరకు. ఈ లెంత్ ఎంత అంటే 30 మీటర్స్. నెక్స్ట్ మనం 50 దగ్గర నుంచి C వరకు 50 మీటర్స్ వెళ్తాం. ఈ 50 అనేది 30 కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం ఎక్కువ లెంత్ ఉన్న మనం లైన్ సెగ్మెంట్ని డ్రా చేస్తాం. ఇది C అవుతుంది అన్నమాట. ఎంత, 50 మీటర్స్. నెక్స్ట్ మనకు 80 దగ్గర లెఫ్ట్ వైపుకి 50 మీటర్స్ వెళ్ళాలి ఈ వరకు. ఓకే, 80 దగ్గర నుంచి ఓకే లెఫ్ట్కి మనం 50 మీటర్స్ ఎక్కడికి వచ్చాం, ఈ అనే పాయింట్కి వచ్చాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటి యొక్క వెర్టెక్స్లను కలుపుకుంటూ జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి ఎండ్ పాయింట్స్ని. నెక్స్ట్ స్కేల్తో ఇలా జాయిన్ చేస్తాం మనం. ఓకే, ఇది ఆ ల్యాండ్ యొక్క ఒరిజినల్ షేప్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ డేటాని ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకుని మనం ఆ ల్యాండ్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే దీన్ని ఏకమొత్తంగా ఒకేసారి మనం ఫైండ్ అవుట్ చేయలేం. దీంట్లో మనకి కొన్ని జామెట్రికల్ ఫిగర్స్ ఉన్నాయి. ఆ జామెట్రికల్ యొక్క ఫిగర్స్ యొక్క ఏరియాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయలేదని కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటాం కదా, ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ కొన్ని పార్ట్స్గా దీని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏరియా యొక్క ఆ ఫీల్డ్ బుక్లో ఉన్న ఆ స్థలం యొక్క ఏరియా వస్తుంది అన్నమాట. ఓకే, ఇందులో మనకి ఇక్కడ మనకి మధ్యలో కొన్ని వెర్టెక్సెస్ కావాలి కాబట్టి సమ్ ఏమైనా నేమ్స్ పెట్టుకుందాం. ABCDE F G H అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఒక ట్రయాంగులర్ షేపు, అలాగే ఇది ఏంటంటే ఒక ట్రెపీజియం. ఆపోజిట్ సైడ్ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉండేదని ట్రెపీజియం అంటాం. నెక్స్ట్ ఇది ట్రయాంగిల్, ఇవి ట్రయాంగిల్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములాస్ తెలియాలి, ట్రెపీజియం యొక్క ఏరియా ఫార్ములా తెలిసేయాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని రెక్టాంగిల్స్ కూడా ఉండొచ్చు మనకి. ఓకే, ఫస్ట్ 1 by 1, ఇది 1 ఫిగర్ 1, ఇది 2, 3, 4, 5 అనుకుందాం. 1 by 1 ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఫిగర్ అదేం షేప్లో ఉంది, ట్రయాంగులర్ షేప్లో ఉంది. దాని పేరు ఏంటంటే ABF. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABF ఈక్వల్ టు మనకి ట్రయాంగిల్ అనగానే ఏరియా ఫార్ములా ఏంటి, ఆఫ్ BH ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. B అంటే బేసు, H అంటే హైట్. ఇక్కడ మనకి ట్రయాంగిల్లో ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ యాంగిల్ ఉంటుంది, 90 degrees ఉంటుంది కదా, కాబట్టి
ఈ టూ సైడ్స్ని ఒకదాన్ని బేస్గా తీసుకుంటే మరొక దాన్ని మనం హైట్గా తీసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు, ఇంటర్చేంజ్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. ఓకే, ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏఎఫ్ని బేస్ అనుకుంటే హైట్ ఏమవుతుంది, బిఎఫ్ అవుతుంది. ఒకవేళ బిఎఫ్ని బేస్ అనుకుంటే ఏఎఫ్ హైట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వాటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హాఫ్ ఇంటూ ఏఎఫ్, ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఇక్కడ ఎంత ఉంది, నెంబరు 30 ఉంది కదా, అంటే 30 అవుతుంది. ఇంటూ బిఎఫ్ ఎంత ఇచ్చారు మనకి 30. ఓకే, 2 టేబుల్ 30లో 15 టైమ్స్ 15 3s are 45, 0 ఉంది కదా, 450 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఓకే, ఈ ఫిగర్ యొక్క ఏరియా ఎంతంటే 450 స్క్వేర్ మీటర్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్, ఇదేంటంటే ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏంటిది నేము, ఎఫ్బిసిజి. మనకి ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఫార్ములా ఏం నేర్చుకుంటాం, హాఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ కదా, రాద్దాం. హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ బి అనేవి ఏంటంటే లెన్స్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్, అంటే ప్యారలల్ సైడ్స్ ఏముంటాయో వాటి యొక్క లెంత్లు అనమాట. ఇక్కడ ఇవి రెండు ప్యారలల్ సైడ్స్ కదా, అంటే బిఎఫ్ సిజి అనేవి ప్యారలల్ సైడ్స్, కాబట్టి బిఎఫ్ ప్లస్ సిజి ఇంటూ హెచ్ అంటే ఆ ప్యారలల్ సైడ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్, అంటే రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది, జిఎఫ్ అవుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఎఫ్జిఆర్ జిఎఫ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హాఫ్ ఇంటూ బిఎఫ్ యొక్క వాల్యూ ఎంత 30 ప్లస్ సిజి యొక్క వాల్యూ 50 ఇంటూ జిఎఫ్ వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేయాలి, మనం జీకి దగ్గర ఉన్న నెంబర్ని ఎఫ్ దగ్గర ఉన్న నెంబర్ని మైనస్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్న డిస్టెన్స్ 30 మీటర్స్, ఏ నుంచి జీ వరకు ఉన్న డిస్టెన్స్ 50 మీటర్స్, అందులోంచి మనం ఏఎఫ్ మైనస్ చేస్తే మనకి జిఎఫ్ వస్తుంది కదా. కాబట్టి ఈ రెండు లెటర్స్ దగ్గర ఉన్న నెంబర్స్ని మైనస్ చేస్తే సరిపోతుంది. 50 మైనస్ 30 20 అవుతుంది, అంటే ఇక్కడ 20 అవుతుంది అనమాట హెచ్ వాల్యూ. ఓకే, దిస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఫస్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 80 ఇంటూ 20, ఈ 2ని ఇందులో అయినా కట్ చేయొచ్చు, ఇందులో అయినా కట్ చేయొచ్చు. 2 టేబుల్ 20లో 10 టైమ్స్, అంటే 80 ఇంటూ 10 ఎంత అవుతుంది, 800 స్క్వేర్ మీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని కూడా ఫినిష్ చేసాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ సిజిడి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిజిడి ఈక్వల్ టు, మనం ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏం చెప్పుకున్నాం, ఆఫ్ బిహెచ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్. ఇక్కడ మనం బేస్ని సిజిగా తీసుకుంటే హైట్ ఏమవుతుంది, డీజీ అవుతుంది, అంటే సిజి ఇంటూ డీజీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సిజీ వాల్యూ ఎంత మనకి 50 ఇంటూ డీజీ కావాలంటే ఏం చేయాలి, డి దగ్గర ఉన్న నెంబర్లోంచి జీ దగ్గర ఉన్న నెంబర్ని మైనస్ చేస్తే సరిపోతుంది. 140 మైనస్ 50 ఎంత అవుతుంది, 90 అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు మనం 2 టేబుల్ 50లో ఎన్ని టైమ్స్ కట్టవచ్చు, 25 టైమ్స్ కట్ చేయొచ్చు. ఓకే, 25 9s are 225, 0 ఉంది కదా, 2250 స్క్వేర్ మీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని కూడా మనం ఫినిష్ చేసాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా, దీని పేరేంటి, డిఈహెచ్ అనుకుందాం. 4th వన్, ఏరియా ఆఫ్, ఇది కూడా ట్రయాంగిలే కదా, ట్రయాంగిల్ డిఈహెచ్ ఫార్ములా ఏంటి మనకి, ఆఫ్ బిహెచ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈహెచ్ని బేస్గా తీసుకుంటే డిహెచ్ హైట్ అవుతుంది, ఈహెచ్ ఇంటూ డిహెచ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈహెచ్ వాల్యూ ఎంత మనకి 50 కదా, 50 ఇంటూ డిహెచ్ కావాలంటే డి దగ్గర ఉన్న నెంబర్లోంచి హెచ్ దగ్గర ఉన్న నెంబర్ని మైనస్ చేయాలి. 140లోంచి 80 మైనస్ చేస్తే ఎంత అవుతుంది మనకి, 60 అవుతుంది, అంటే ఇంటూ 60. 2 టేబుల్ మనం 60లో 30 టైమ్స్ కట్ చేయొచ్చు. 50 ఇంటూ 30, 5 3s are 15, 2 zeros ఉన్నాయి కదా, 00 స్క్వేర్ మీటర్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఇది కూడా ఫినిష్ చేసాం. ఇంక ఇది ట్రయాంగిల్. నెక్స్ట్ 5th ఫిగర్ ఏంటి మనకి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏహెచ్ఈ ఆర్ ఏఈహెచ్ ఎట్లా రాసినా పర్లేదు, ఏహెచ్ఈ. మనకి ట్రయాంగిల్ అనగానే ఆఫ్ బిహెచ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్. ఒకవేళ ఏహెచ్ని బేస్గా తీసుకుంటే హైట్ ఏమవుతుంది, హెచ్ఈ అవుతుంది ఆర్ ఈహెచ్ అవుతుంది. ఏహెచ్
ఇంటూ ఈహెచ్. దిస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏహెచ్. ఏ నుంచి హెచ్ వరకు ఉన్న డిస్టెన్స్, ఏ దగ్గర ఏం నెంబర్ లేదు కాబట్టి హెచ్ దగ్గర ఉన్న నెంబర్స్ ఎంత 80 కదా, అంటే 80 ఇంటూ ఈహెచ్ వాల్యూ 50. 2 టేబుల్ 80లో 40 టైమ్స్ కట్ చేయొచ్చు, అంటే 40 ఇంటూ 50. 4 5 20. ఇక్కడ 0 ఇక్కడ 0 ఉన్నాయి కదా, 2 zeros పెడతాం. స్క్వేర్ మీటర్స్. ఓకే, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కూడా మనం ఫినిష్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఈ ల్యాండ్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఈ ఆన్సర్ అన్నిటిని యాడ్ చేయాలి. దేర్ఫోర్ టోటల్ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆన్సర్ ఎంత 450. 450 ప్లస్ సెకండ్ 800 ప్లస్ 2250 ప్లస్ 1500 ప్లస్ 2000. ఓకే, యాడ్ చేద్దాం. ఫస్ట్ థౌజండ్స్ చూద్దాం. ఇక్కడ 2000 4 ప్లస్ 2 6000 వచ్చింది. తర్వాత హండ్రెడ్స్, ఇక్కడ 500 700 1500 1900 వచ్చాయి. ఇప్పుడు టెన్స్, ఇక్కడ 50 50 50 100 అంటే 100. 0 0 అగైన్ 0 1 7 8 అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది అనమాట, 8000 స్క్వేర్ మీటర్స్ వచ్చిందనమాట ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అకార్డింగ్ టు సమ్మేటివ్ ఎగ్జామ్స్ 2 అనమాట. నెక్స్ట్ 11th B. 24 men working at 8 hours per day can do a piece of work in 15 days. In how many days can 20 men working at 9 hours per day do the same work? ఓకే, ఒక వర్క్ని 20 persons పర్ డే వచ్చి 8 hours వర్క్ చేసి 15 daysలో ఫినిష్ చేస్తున్నారు. అదే వర్క్ని 20 men పర్ డే వచ్చి 9 hours వర్క్ చేస్తే ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది? ఇది మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అనే చాప్టర్ గురించి చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్. మీరు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా రాసినట్లయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఓకే, ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ కూడా. మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ మీద కొంచెం అవగాహన, అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్ మీద కొంచెం అవగాహన ఉన్నా సరే దీన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనకి ఇందులో 3 క్వాంటిటీస్ కనిపిస్తున్నాయి. ఏంటంటే ఇక్కడ మెన్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్, నెక్స్ట్ అవర్స్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ అవర్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్. ఈ 3 హెడ్డింగ్స్ పెట్టుకోవాలి. అయితే ఫస్ట్ మనం ఏది పెట్టుకోవాలంటే మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలో దానికి సంబంధించిన హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి, ఇన్ హౌ మెనీ డేస్ అంటే ఎన్ని రోజులలో, అంటే డేస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా మరి. కాబట్టి డేస్ని ఫస్ట్ రాయండి, అంటే నెంబర్ ఆఫ్ డేస్. నెక్స్ట్ మిగిలిన 2 క్వాంటిటీస్ ఇంకేంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ నెంబర్ ఆఫ్ అవర్స్. ఇవి 2 ఎట్లా పెట్టుకున్నా పర్లేదు, ఒకటి ముందు తర్వాత వెనక పెట్టుకున్నా పర్లేదు, రివర్స్ చేసినా పర్వాలేదు అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ మెన్ అంటే మెన్ మీ ఇష్టం ఎట్లా రాసి, నెంబర్ ఆఫ్ పర్సన్స్, లేకపోతే అవర్స్ నెంబర్ ఆఫ్ అవర్స్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డేటా ఏంటి, 24 men 8 hours 15 days. ఇక్కడ ఫస్ట్ మనం డేస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 15 రాస్తాం. మెన్ ఎంతమంది 24. నెక్స్ట్ అవర్స్ ఎంత 8 hours. నెక్స్ట్ సెకండ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్ హౌ మెనీ డేస్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా తర్వాత ఏంటి 20 men ఎన్ని అవర్స్ 9 hours అనమాట. మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని సాధారణంగా ఏమనుకుంటాం, సమ్ ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు దీనికి రేషియో తీసుకుంటే ఏమవుతుంది 15:x అవుతుంది అనమాట. ఇప్పుడు వీటి రేషియోస్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మిగిలిన రెండింటితో కంపేర్ చేయాలి. ఫస్ట్ దీంతో కంపేర్ చేయాలి, అంటే దీన్ని కాన్స్టెంట్గా ఉంచాం, అవర్స్తో సంబంధం లేదు మనకి, అవర్స్ కాన్స్టెంట్గా ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ని అన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకవేళ మనం పర్సన్స్ ఎక్కువ మందిని పెట్టుకున్నట్లయితే వర్క్లో అది తక్కువ డేస్లో అవుతుందా ఎక్కువ డేస్లో అవుతుందంటే తక్కువ డేస్లో అయిపోతుంది కదా. అంటే ఇక్కడ పర్సన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగితే నెంబర్ ఆఫ్ డేస్ డిక్రీజ్ అవుతుంది, అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్. కాబట్టి ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం. దీన్ని కాన్స్టెంట్గా ఉంచాం, మెన్స్తో సంబంధం లేదు. ఓకే, డేస్ అవర్స్. మనం ఒక రోజులో ఎక్కువ డేస్ కష్టపడ్డాం అనుకోండి, ఆ వర్క్ తక్కువ రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఎందుకంటే వర్కింగ్ అవర్స్ పెంచుతుంటే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతుంది. కాబట్టి ఇది కూడా మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్.
ఒకవేళ డైరెక్ట్ ప్రపోర్షన్ అయితే అంటే ఇది ఇంక్రీజ్ చేస్తుంటే ఇది కూడా ఇంక్రీజ్ చేసినప్పుడు మనం డైరెక్ట్ ప్రపోర్షన్ రాస్తాం. అప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాం రేషియోని, అంటే 24:20 అని తీసుకునేవాళ్ళం. కానీ ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్ కదా, కాబట్టి రేషియో 20:24 అవుతుందన్నమాట. అట్లాగే ఈ రేషియో ఏమవుతుంది, ఇది కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్ కదా, 9:8 అవుతుంది. ఒకవేళ ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అయితే 8:9 తీసుకునేవాళ్ళం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రపోర్షన్స్ మనం రేషియోస్ డిసైడ్ చేసాం. మనకి ఇక్కడ 3 రేషియోస్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం ఈ రెండింటికి కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ రేషియో తెలుసు కదా మనకి, A:B అండ్ C:D. ఈ రెండింటికి కాంపౌండ్ రేషియో ఏమవుతుంది, ఇందులో ఫస్ట్ టర్మ్స్ 2 మల్టిప్లై చేస్తే అట్లాగే సెకండ్ టర్మ్స్ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని కాంపౌండ్ రేషియో అంటాం. అంటే AC:BD అనమాట కాంపౌండ్ రేషియో అంటే. అంటే ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ టర్మ్స్ ఏంటి, 20:9 నెక్స్ట్ టర్మ్స్ ఏంటి మనకి 24:8. ఇది ఏ రేషియోకి ఈక్వల్ అవుతుంది, ఈ ఫస్ట్ రేషియో 15:xకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఉంచేస్తే మనకి తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 2 రేషియోస్ ఈక్వల్గా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ A:B అనే రేషియో C:D అనే రేషియోకి ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు ఇందులో ఉన్న ఈ 4 టర్మ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయంటాం. అలాగే అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, అంటే మధ్యములు, అంటే మధ్యలో ఉండే వాటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఈ చివరిలో ఉండే వాటిని మల్టిప్లై చేస్తే అంతే వస్తుంది అనమాట. దాన్ని అప్లై చేసినట్లయితే అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మీన్స్లో ఉంది కాబట్టి ఫస్ట్ మీన్స్ తీసుకుందాం. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం కదా, అంటే x × 20:9 ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్ 15 × 24:8. ఓకే, మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ 29 RHSలో తీసుకోవాలి. ఈ రెండు ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి RHSలో తీసుకెళ్తే డివైడ్ చేస్తాయి. అంటే x ఈక్వల్ టు 15 × 24:8 బై 20:9. ఓకే, ఇప్పుడు మనం 5 టేబుల్ ఇందులో 3 టైమ్స్ కట్ చేయొచ్చు, ఇందులో 4 టైమ్స్ కట్ చేయొచ్చు. అలాగే ఈ 4 టేబుల్ 8లో 2 టైమ్స్ కట్ చేయొచ్చు. 3 టేబుల్ 1 టైమ్ 3 టైమ్స్, 3 టేబుల్ 24లో 8 టైమ్స్. అంటే x ఈక్వల్ టు, అంటే డినామినేటర్లో అన్ని నెంబర్స్ కట్ అయ్యే వరకు కట్ చేస్తాం, ఇంకేం లేవు కదా మనకి డినామినేటర్లో. ఇంకా మనకి న్యూమినేటర్లో 1 వదిలేయచ్చు. 8 × 2, 8 2s ఎంత 16, అంటే 16 డేస్లో ఫినిష్ చేస్తారన్నమాట. దేర్ఫోర్ మనకి 20 men వర్కింగ్ at 9 hours per day చేసినట్లయితే ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అనమాట, 16 డేస్ పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ 12th A, ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్. ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్ నుంచి అడిగింది అనమాట. ఇందులో 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 3AX - 6AY - 8BY + 4BX. ఫస్ట్ మనం వీటిని గ్రూప్స్ చేసుకోవాలి. 4 టర్మ్స్ ఉన్నాయి కదా, 2 టర్మ్స్ కింద 2 గ్రూప్స్ కింద డివైడ్ చేద్దాం. అట్లా డివైడ్ చేసేటప్పుడు మనకి సేమ్ టర్మ్స్ అంటే సేమ్ వేరియబుల్స్ ఉన్న టర్మ్స్ని గ్రూప్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇందులో ఏ ఉంది, అలాగే ఇందులో ఏ ఉంది, ఈ రెండింటిని గ్రూప్ చేసినా పర్లేదు. లేకపోతే ఇందులో ఎక్స్ ఉంది, ఇందులో ఎక్స్ ఉంది కాబట్టి ఈ రెండింటిని గ్రూప్ చేసినా పర్లేదు. మనకి మధ్యలో స్టెప్స్ మారుతాయి కానీ ఫైనల్ ఆన్సర్ మారుతుంది అనమాట. మనం ఎట్లా అయినా గ్రూప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని మనం దగ్గర రాసుకుందాం అనుకుందాం, లేకపోతే ఈ రెండింటిని దగ్గర రాసుకోవచ్చు. ఓకే, ఎట్లా అయినా పర్వాలేదు. ఓకే, 3AX ఇదొక గ్రూప్, -6AY ఇదొక గ్రూప్. అలాగే దీని ఒక గ్రూప్ చేద్దాం. అయితే మనకి ఇక్కడ మైనస్ ఉంది కదా, కాబట్టి దీన్ని ముందు వెనక రాసి దీన్ని ముందు రాద్దాం. అంటే +4BX - 8BY అట్లా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. గుర్తులు మార్చలేదు కదా మనం, జస్ట్ ప్లేస్ మాత్రమే మార్చాం. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఈ కాన్స్టెంట్ టర్మ్స్లో 3 టేబుల్ పోతుంది. ఈ రెండు కూడా మనకు 3 టేబుల్లో వచ్చే నెంబర్ కదా, అంటే మనం 3ని కామన్ తీయగలం. అలాగే ఏ అనే వేరియబుల్ కూడా కామన్ ఉంది కదా, కామన్ తీసాం. ఇందులో 3A మొత్తం తీసేస్తే ఇక్కడ ఏముంటుంది, ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత సైన్ ఏముంది, మైనస్. ఈ 3 టేబుల్ 6లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. 3 2s 6 సరిపోయింది కదా. ఇప్పుడు ఏను కూడా కామన్ తీసేస్తాం, ఇంకేం మిగిలింది వై. అలాగే ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయగలం, ఇక్కడ ప్లస్ పెట్టాం. ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏంటి, 4 టేబుల్లో వస్తాయి కదా రెండుని, కాబట్టి 4 కామన్ తీయచ్చు. ఇంకా వేరియబుల్స్ ఏమైనా కామన్ తీయచ్చు అంటే రెండిట్లో మనకు బి అనే లెటర్ ఉంది కదా, అంటే బి లెటర్ని కూడా కామన్ తీయచ్చు. ఇందులో 4Bని కామన్ తీస్తాం, ఇంకేముంది ఇక్కడ ఎక్స్ ఉంది, తర్వాత మైనస్. 4 టేబుల్ 8లో ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్.
బి కూడా కామన్ తీసాం కాబట్టి ఇంకా వై ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. ఆ రెండిట్లో ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ ఫ్యాక్టర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ మైనస్ 2y ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 2y ఉంది. కాబట్టి మళ్ళీ ఎక్స్ మైనస్ 2yని కామన్ తీయచ్చు మనం ఈ రెండు టర్మ్స్లో. ఈ ఎక్స్ మైనస్ 2y కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, 3x ఉంటుంది, 3a ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది, 4b ఉంటుంది అన్నమాట. ఇదే మనకి ఫ్యాక్టరైజేషన్. అంటే ఇచ్చిన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని 2 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్గా మనం ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ రోమన్. ఇక్కడ ఏముంది, 6ab మైనస్ బి స్క్వేర్ ప్లస్ 12ac మైనస్ 2bc. ఓకే, ఇక్కడ కూడా మీరు గ్రూపింగ్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇందులో బి ఉంది, ఈ రెండింటిని గ్రూప్ చేయొచ్చు, లేకపోతే ఇందులో A6 టేబుల్ కామన్ వస్తుంది కాబట్టి ఈ రెండింటిని గ్రూప్ చేసి ఎట్లా గ్రూప్ చేసినా పర్లేదు. ఓకే, ఫస్ట్ రెండింటినే గ్రూప్ చేద్దాం పోనీ. 6ab మైనస్ బి స్క్వేర్, ఇక్కడేమో 12ac మైనస్ 2bc. ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయగలం అంటే బీని కామన్ తీయగలం. ఇక్కడ బి ఉంది, ఇక్కడ 2b's ఉన్నాయి కాబట్టి ఇక్కడ బి కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, 6a ఉంటుంది, మైనస్ బి స్క్వేర్లో బి కామన్ తీస్తే ఒక బి ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ రెండు టర్మ్స్లో 2 టేబుల్ పోతుంది కదా, 12లోని 2లోని, కాబట్టి 2 కామన్ తీయచ్చు. అట్లాగే ఇక్కడ మనకి 12ac కదా. ఓకే, ఈ రెండిట్లో నెక్స్ట్ మనకి సి అనే లెటర్ కూడా కామన్గా ఉంది కాబట్టి సి కామన్ తీసాం. 2 టేబుల్ 12లో ఎన్ని టైమ్స్ పోయింది, 6 టైమ్స్. అలాగే సి కామన్ తీసాం, ఇంకా ఏ అనే వేరియబుల్ మిగిలింది. మైనస్ 2 కామన్ తీసాం, సి కామన్ తీసాం, ఇక్కడ ఏముంది, బి ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ 2 టర్మ్స్లో మనకి బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ కామన్గా ఉన్నాయి కదా, కాబట్టి వాటిని కామన్ తీసినట్లయితే 6a మైనస్ బిని కామన్ తీసాం. ఇక్కడ ఏముంటుంది, ఇంకా బి ఉంటుంది, ఇక్కడ ప్లస్ 2c ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద గివెన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ 12th బి. ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 5184 square meters. Find the area of the rectangular field whose perimeter is equal to the perimeter of the square field and whose length is twice of its breadth. ఇక్కడ మనకి 2 ఫీల్డ్స్ ఉన్నాయి, ఒకటి స్క్వేర్ ఫీల్డ్, ఒకటి రెక్టాంగిల్ ఫీల్డ్. ఈ రెండిటి యొక్క పెరిమీటర్స్ ఈక్వల్. స్క్వేర్ యొక్క ఏరియా ఇచ్చారు, పెరిమీటర్ యొక్క రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ మనం ఫైండ్ అవుట్, దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండింటికి మధ్య రిలేషన్ ఇచ్చారు, లెంత్కి బ్రెడ్త్కి. లెంత్ ఈజ్ ట్వైస్ యాజ్ ఇట్స్ బ్రెడ్త్, అంటే రెక్టాంగులర్ ఫీల్డ్ యొక్క లెంత్ అనేది బ్రెడ్త్కి డబుల్ ఉంటుంది, ట్వైస్ డబుల్ ఉంటుంది కదా. కాబట్టి ఫస్ట్ మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఫస్ట్ ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది, అలాగే మరొక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది. దీని ఏరియా ఎంత, 5184 స్క్వేర్ మీటర్స్. దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీని లెంత్కి బ్రెడ్త్కి మధ్య రిలేషన్ తెలుసు. ఒకవేళ మనం బ్రెడ్త్ ఎక్స్ అనుకుంటే లెంత్ ఏమవుతుంది, దానికి డబుల్ ఉంటుంది, అంటే 2x అవుతుంది. ఏంటి, బ్రెడ్త్ ఈక్వల్ టు ఎక్స్ అయినప్పుడు. నెక్స్ట్ దీని పెరిమీటర్ ఈక్వల్గా ఉన్నాయి. ఫస్ట్ అసలు మనం స్క్వేర్ పెరిమీటర్ కావాలంటే దాని సైడ్ కావాలి, కానీ దాని ఏరియా తెలుసు. అంటే ఏరియా నుంచి మనం సైడ్ రాబడితే ఆ సైడ్ని ఉపయోగించి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ పెరిమీటర్ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఈక్వల్ టు 5184 మీటర్ స్క్వేర్. మనకి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ఆర్ సైడ్ స్క్వేర్ అంటే కదా, ఏ స్క్వేర్ వాల్యూ ఇచ్చారు ఎంత, 5184. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ని ఆర్హెచ్ఎల్ అమ్మితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, 5184. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయొచ్చు, లేకపోతే మన డివిజన్ మెథడ్ నేర్చుకున్నాం కదా, డివిజన్ మెథడ్లో కూడా చేయొచ్చు. అంటే 5184ని మనం డివిజన్ మెథడ్లో చేస్తే సింపుల్గా అయిపోతుంది కదా. గ్రూపింగ్ చేసుకుంటాను 2 డిజిట్స్ చెప్పున ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. మనకి 51లో పోయే పెర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి, 7 కదా, 7 7s are 49. 49 అనే పెర్ఫెక్ట్ స్క్వేర్ పోతుంది, లార్జెస్ట్ పెర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, మైనస్ చేస్తే 284. తర్వాత ఏం చేస్తాం, 7 డబుల్ చేస్తే 14. ఇందులో ఉన్న యూనిట్ డిజిట్ని వదిలేస్తే మిగిలిన 28లో 14 ఎన్ని టైమ్స్ పోతుంది, అప్రాక్సిమేట్లీ. ఎగ్జాక్ట్లీ పోవాలని ఏం లేదు, ఇక్కడ ఎగ్జాక్ట్లీ పోతుంది అనుకోండి 2 టైమ్స్. ఇక్కడ 2 వేసుకుంటాం, యూనిట్ ప్లేస్ని బట్టి కూడా చెప్పొచ్చు అనమాట. 2 2s are 4 కదా, ఈ 2తో ఈ మొత్తం అందరినీ మల్టిప్లై చేసి కింద వేసుకున్నాను. 2 2s are 4, 2 4s are 8, 2 1s are 2. మైనస్ చేస్తే 0, అంటే ఇది స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. అంటే ఏ ఈక్వల్ టు ఎంత మనకి 72 మీటర్స్. ఇదేంటి
సైడ్ ఆఫ్ ద స్క్వేర్. మన స్క్వేర్ యొక్క సైడ్ తెలిస్తే దాని పెరిమీటర్ చెప్పొచ్చు. దేర్ఫోర్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి 4a అంటే 4 ఇంటూ సైడ్ కదా, దిస్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్ ఎంత 72, 4 2s are 8, 4 7s are 28, 288 మీటర్స్. ఇదేంటి మనకి పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్. మన పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ని పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ అంటే దట్ ఎంప్లాయిజ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు సేమ్ అవుతుంది, ఇదే అవుతుంది కదా, ఎందుకంటే రెండింటి యొక్క పెరిమీటర్స్ ఈక్వల్ కాబట్టి. కానీ యాక్చువల్గా పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 288. మరి ఈ లెంత్ బ్రెడ్త్ ఎంతంటే ఒకవేళ మనం బ్రెడ్త్ని ఎక్స్ అనుకుంటే లెంత్ 2x అవుతుంది, ఎందుకంటే లెంత్ ఈజ్ ద ట్వైస్ ఆఫ్ ద బ్రెడ్త్. కాబట్టి మనం ఎల్ 2x బి ఎక్స్తో రీప్లేస్ చేసినట్లయితే 2 ఇంటూ 2x ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 288. ఫస్ట్ బ్రాకెట్లో యాడ్ చేసినట్లయితే 2x ప్లస్ ఎక్స్ 3x ఈక్వల్ టు 288. 2 3s are 6x ఈక్వల్ టు 288. ఈ 6ని RHలో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే మనకి x ఈక్వల్ టు 288/6. 6 టేబుల్ 4 6 are 24, ఇంకా 4 ఉంది 48, 8 6 are 48 అంటే x ఈక్వల్ టు 48 మీటర్స్. x అంటే ఏంటి మనం బ్రెడ్త్ అనుకున్నాం కదా, దేర్ఫోర్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ b ఈక్వల్ టు x అనుకున్నాం, అది 48 వచ్చింది. అప్పుడు లెంత్ ఏమనుకున్నాం మనం, లెంత్ ఎంత అవుతుంది మనకి ఎల్ 2x అవుతుంది కదా, అంటే 2 ఇంటూ 48 అంటే 96 మీటర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, ఎల్ ఇంటూ బి. ఇక్కడ లెంత్ ఏమో 96 ఇంటూ బ్రెడ్త్ ఏమో 48, మల్టిప్లై చేసినట్లయితే 96 ఇంటూ 48, 6 8s are 48, 4 9 8s are 72, 4 76, 4 6 are 24, 2 9 4s are 36 plus 2 38, 8 0 6 4 అంటే 4608 స్క్వేర్ మీటర్స్ అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ వన్ 13th A. రైట్ ద లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అని ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అనే చాప్టర్లోంచి ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఇదే క్వశ్చన్ ప్లేస్లో మనకి కన్స్ట్రక్ట్ హిస్టోగ్రామ్ ఆర్ ఫ్రీక్వెన్సీ పాలిగన్ అనే క్వశ్చన్స్, గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి దీనితో పాటు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో పాటు గ్రాఫ్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా హిస్టోగ్రాము అట్లాగే ఫ్రీక్వెన్సీ పాలిగన్స్ ఈ రెండు ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ కూడా ఉన్నాయి మనకి, అవి ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అట్లాగే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్స్ తయారు చేయాలి. ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని మనం వెర్టికల్ కాలమ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వాల్స్ ఇచ్చారు, అట్లాగే ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. ఓకే ఓకే ఒకసారి ఇచ్చిన డేటాని రాద్దాం. ఏంటిది 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50. ఓకే, ఇప్పుడు మనం ఏం కన్స్ట్రక్ట్ చేయాలి, లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, మనం రెండింటిని ఒకే టేబుల్లో కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అట్లాగే ఫ్రీక్వెన్సీస్ కూడా ఇచ్చేసారు కదా, 4 7 12 5 2. ఓకే, ఇది ఇచ్చిన డేటా. మనం ఇక్కడ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అట్లాగే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకున్నాం. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అలాగే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఏం కావాలి, అప్పర్ బౌండరీస్ తీసుకుంటాం. అప్పర్ బౌండరీస్
అలాగే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. అట్లాగే మనం గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఏం తీసుకుంటాం, లోవర్ బౌండరీస్. అలాగే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, మనకి ఇవి క్లాస్ ఇంటర్వాల్స్. మనం క్లాస్ ఇంటర్వాల్స్ 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇన్క్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. మనకి ఇన్క్లూజివ్ క్లాసెస్ అనేవి ఇవి ఇన్క్లూజివ్ క్లాసెస్. ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో ఒకే నెంబర్ రిపీట్ అవుతుంది. ఇక్కడ 10తో ఎండ్ అయితే ఫస్ట్ క్లాసు, నెక్స్ట్ క్లాసు 10తో స్టార్ట్ అవుతుంది. వాటిని మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం. కానీ ఇవి ఇంక్లూజివ్ క్లాసెస్, ఒకసారి వచ్చిన నెంబర్ ఎక్కడ మనకి రిపీట్ అవ్వట్లేదు. కాబట్టి ఇంక్లూజివ్ క్లాసెస్లో మనకి లిమిట్స్ వేరు, బౌండరీస్ వేరు. కాబట్టి ఇవి లిమిట్స్ ఇచ్చారు, బౌండరీస్ కావాలి. అప్పర్ బౌండరీ కావాలంటే ఈ అప్పర్ లిమిట్కి 0.5 యాడ్ చేయాలి. అలాగే లోవర్ బౌండరీ కావాలంటే లోవర్ లిమిట్లోంచి 0.5 మైనస్ చేయాలి. ఓకే, అప్పర్ బౌండరీస్ కావాలి కాబట్టి 10 ఉంది కదా, అప్పర్ లిమిట్ దీనికి 0.5 యాడ్ చేస్తాం, 10.5. ఇక 20 ఉంది, 20.5. అలాగే 30.5, 40.5 అండ్ 50.5. ఒకవేళ మనకి ఇవి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటే మనం ఇట్లా 0.5 యాడ్ చేయాల్సిన అవసరం లేదు, సపరేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇవే తీసుకునేవాళ్ళం. ఓకే, ఇప్పుడు లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీస్లో ఫస్ట్ది ఏంటి, ఇక్కడ 4. ఈ 4కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసి తర్వాత తీసుకున్నాం. 4 + 7 11. 11కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 12 యాడ్ చేస్తే 23. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తే 23 + 5 28. 28కి 2 యాడ్ చేస్తే 30. ఇవి లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఇప్పుడు మనం గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇక్కడ లోవర్ బౌండరీస్ కావాలి. ఇక్కడ లోవర్ లిమిట్స్లోంచి 0.5 మైనస్ చేయాలి. 1లోంచి 0.5 మైనస్ చేస్తే 0.5 వస్తుంది. 11లోంచి 0.5 మైనస్ చేస్తే 10.5. అలాగే 21లోంచి 20.5. 31లోంచి 30.5. నెక్స్ట్ 40.5. ఇప్పుడు మనం గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కావాలంటే ఈ ఫ్రీక్వెన్సీస్ని కింద నుంచి గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటారు. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి, 2. 2కి 5 యాడ్ చేస్తే 7. 7కి 12 యాడ్ చేస్తే 19. 19కి 7 యాడ్ చేస్తే 26. 4 యాడ్ చేస్తే 30. దిస్ ఈజ్ ద లెస్ దెన్ అండ్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. ఓకే, నెక్స్ట్ 13th B. Construct a quadrilateral ABCD where AB = 4 cm, BC = 3.6 cm, CD = 4.2 cm, AD = 4.8 cm and AC = 5 cm. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అనే చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఈ చాప్టర్లోని ఒక కన్స్ట్రక్షన్ని మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం కన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే రఫ్ డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటాం ఇచ్చిన డేటా ఆధారంగా. ఇక్కడ మనకి 4 సైడ్స్ ఒక డయాగోనల్ ఇచ్చారు కాబట్టి మనం ఒక రఫ్ డయాగ్రామ్ని డ్రా చేద్దాం. మనం ఫస్ట్ ఏది చేస్తాం, ఏబి డ్రా చేస్తాం అనుకుందాం. ఏబి, తర్వాత బీసీ, సిడి. అయితే మనకి రఫ్ డయాగ్రామ్ అనేది ఇలాగే రావాల్సిన పని లేదు కదా, అంటే ఏసీ. ఓకే, ఇది మనకి రఫ్ డయాగ్రామ్ అవుతుంది అనమాట. అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఒరిజినల్ కన్స్ట్రక్షన్ ఈజీగా డ్రా చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఏంటి, మనకి ఏబి 4 cm, బీసీ 3.6 cm, నెక్స్ట్ సిడి 4.2 cm, ఏడి 4.8 cm అండ్ ఏసీ 5 cm. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏబిసి ట్రయాంగిల్ని డ్రా చేసేసేయాలి. అంటే ఈ 3 మెజర్మెంట్స్ తీసుకుని, అంటే ఏబి, బీసీ అండ్ ఏసీ, ఈ 3 మెజర్మెంట్స్ తీసుకుని ఫస్ట్ మనం ఏబిసి ట్రయాంగిల్ని డ్రా చేద్దాం. ఫస్ట్ మనం ఏబిని డ్రా చేద్దాం. 4 cm ఉన్న ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాం. ఓకే, ఏబి, ఇది మనకి ఏబి. మనం ఎంత లెంత్ తీసుకున్నాం, 4 cm. ఓకే, నెక్స్ట్ మనం బీసీ, ఏసీ ఇవి రెండు ఏం చేయాలి, ఆర్క్స్ తీసుకోవాలి మనం. ఎందుకంటే యాంగిల్స్ అనేవి తెలియవు కదా ఇక్కడ మనకి. కాబట్టి ఫస్ట్ బీసీ 3.6ని స్కేల్ ఉపయోగించి కాంపాస్తో 3.6 cm ఉండేటట్లు ఒక ఆర్క్ డ్రా చేయాలి మనం. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఒక స్కేల్ తీసుకుంటాం. అలాగే కాంపాస్ని తీసుకుని 3.6 అంటే 0 నుంచి 3 తర్వాత 6 మిల్లీమీటర్స్ అంటే 3.5కి 1 మిల్లీమీటర్ ఎక్కువగా ఉంటుంది కదా, తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం డ్రా చేయాలనుకుంటున్నాం, బీసీ డ్రా చేయాలనుకుంటున్నాం. అంటే దీన్ని కాంపాస్ యొక్క నీడిల్ని బి దగ్గర ఉంచుతాం, ఒక ఆర్క్ని డ్రా చేస్తాం.
ఓకే, తర్వాత మనం ఏసీ డ్రా చేయాలి. ఎంత? 5 సెంటీమీటర్స్. కాబట్టి 5 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న ఒక ఆర్క్ డ్రా చేయాలి. అంటే 0 నుంచి 5 వరకు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏసీలో మనకి ఏ ఉంది కదా ఇక్కడ, కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఈ 2 ఆర్క్లు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటే అది ఏమవుతుంది? సి అవుతుంది. తర్వాత ఇది 2 జాయిన్ చేస్తాం మనం. ఓకే, అంటే ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాం. ఇంకా మిగిలిన 2 సైడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి క్వాడ్రిలేటరల్ యొక్క. మనం ఫస్ట్ ఏడీ తీసుకున్న పర్లేదు. ఏడీ తీసుకుంటే మనం ఎంత తీసుకోవాలి? 4.8 సెంటీమీటర్స్. ఓకే, 4.8 అంటే 5 కంటే 2 మిల్లీమీటర్స్ తక్కువ ఉంటుంది కదా, 4.8. ఇక్కడ ఏడీలో మనకి ఏ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తాం. నెక్స్ట్ సిడి ఎంత? 4.2 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుంటాం. సి దగ్గర ఉంచి మరలా మనం ఒక ఆర్క్ని డ్రా చేస్తాం. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమవుతుంది? డి అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏడీని సిడిని జాయిన్ చేసినట్లయితే మనకి కావలసిన క్వాడ్రిలేటరల్ వస్తుంది కదా, ఏడి అండ్ సిడి. ఇక్కడ మనం మెజర్మెంట్స్ రాసుకోవచ్చు. ఇక్కడ బీసీ ఎంత? 3.6 సెంటీమీటర్స్, ఏసీ 5 సెంటీమీటర్స్, సిడి 4.2 సెంటీమీటర్స్ అండ్ ఏడి 4.8 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడితో మనం కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలి. ఓకే, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాద్దాం. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ చేసిన పని ఏంటంటే రఫ్ డయాగ్రామ్ డ్రా చేసాం కదా, కాబట్టి డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ అని రాస్తాం. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్. రఫ్ డయాగ్రామ్ ఇది కదా. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. అందులో ఫస్ట్ ఏం డ్రా చేసాం? ఒక ట్రయాంగిల్ డ్రా చేసాం. ఈ 3 మెజర్మెంట్స్ తీసుకుని డైరెక్ట్గా ఇంకా డ్రా ఏ లైన్ సెగ్మెంట్ విత్ బి యాజ్ సెంటర్, 3.6 సెంటీమీటర్స్ యాజ్ రేడియస్, డ్రా ఎన్ ఆర్క్, ఏ యాజ్ సెంటర్, ఇదంతా రాయాల్సిన లేకుండా డైరెక్ట్ మనం ఇదంతటిని ఒకే పాయింట్లో రాసేసేయచ్చు. అంటే డ్రా ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డ్రా చేసాం కదా, విత్ ఏ మెజర్మెంట్స్తో? ఏబి ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 3.6 సెంటీమీటర్స్ అండ్ ఏసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. అక్కడితోటి అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చేసాం? ఏని సెంటర్గా తీసుకుని 4.8 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ డ్రా చేసాం. డ్రా ఎన్ ఆర్క్ విత్ capital A as center and 4.8 centimeters as radius. తర్వాత ఏం చేసాం? సిని సెంటర్గా తీసుకుని 4.2 సెంటీమీటర్స్ రేడియస్తో మరొక ఆర్క్ డ్రా చేసాం కదా. డ్రా అనదర్ ఆర్క్ with C as center and 4.2 centimeters as radius to cut the above arc at D. అంటే పైన ఆర్క్ని మనం D దగ్గర ఇంటర్సెక్ట్ చేసేట్టు కదా, to cut the above arc at D. తర్వాత ఏం చేసాం? ఏడీని సిడిని జాయిన్ చేసాం. జాయిన్ ఏడి అండ్ సిడి. ఇక్కడితో మనకు కావాల్సిన క్వాడ్రిలేటరల్ వచ్చింది కదా, ఏబిసిడి ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రిలేటరల్. ఇవి మన ఓన్ వర్డ్స్తో ఎట్లా అయితే మనం కన్స్ట్రక్ట్ చేసామో స్టెప్ బై స్టెప్ మన ఓన్ వర్డ్స్లో మన ఓన్ సెంటెన్సెస్ ఉపయోగించి రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడితో మనం 8th క్లాస్ SA2 మోడల్ పేపర్ని ఫినిష్ చేసాం. వీటితో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని తీసుకుని వాటిలో మనకి ఏ
చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్ టైప్స్ అడగడానికి అవకాశం ఉంది, ఏ చాప్టర్ నుంచి షార్ట్ ఆన్సర్ టైప్ అడగడానికి అవకాశం ఉంది. ఇలా ప్లాన్ చేసుకుని మనం ప్రిపేర్ అయినట్లయితే ఈ సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.